రైట్గా కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణ ముగిసింది. దాదాపు 50 నిమిషాల పాటు కేసీఆర్ను విచారించారు. కేసీఆర్పై పీసీ ఘోష్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ ఒకలా ఉంది, నిర్మాణం మరోలా ఉంది, కారణం ఏంటి అనే విషయాలపై ప్రశ్నిస్తున్నారు. డిపిఆర్ అంగీకారం లేకుండా ప్రాజెక్ట్ పనులు ఎలా మొదలు పెట్టారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్ణయం మీద దీనికి కేబినెట్ అనుమతి ఉందా అంటూ విచారిస్తున్నారు. ఎత్తిపోతల పథకానికి కేబినెట్ అప్రూవల్ ఉందా, నిధుల సమీకరణ ఎలా జరిగిందంటూ ప్రశ్నించారు. బ్యారేజీ నీటి నిల్వ ఉంచాలనే నిర్ణయం ఎవరిది అంటూ ఎంక్వైరీ చేశారు. విచారణ పూర్తి అనంతరం కూడా కేసీఆర్ గారు బయటికి వచ్చేసి తర్వాత మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందుకు విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన పిల్లర్లు కుంగడంతో నిర్మాణంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం వాదించింది. అంతేకాకుండా కమిషన్ను నియమించింది. కమిషన్ సభ్యులు ఇంజనీరింగ్ అధికారులను విచారించారు. ప్రతి ఒక్కరూ కేసీఆర్ పేరే చెప్పారు. ఇటీవల గతంలో మంత్రులుగా పనిచేసిన ఈటెల, హరీష్ రావులను సైతం విచారించారు. తాజాగా కేసీఆర్ కూడా విచారణకు హాజరయ్యారు. అంతకుముందు కేసీఆర్ కమిషన్ ముందుకు వెళ్తుండడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ జీవితం ఒక చరిత్ర అన్నారు. 60 ఏళ్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ పార్టీలు చేయలేని పనిని కేసీఆర్ 10 ఏళ్లలోనే సాధించి చూపించారన్నారు. ప్రజాస్వామ్య పోరాటంతో తెలంగాణ ఆర్తితో తెలంగాణ కోసం కేసీఆర్ పనిచేశారని గుర్తు చేశారు. ఉద్యమం ద్వారా స్వరాష్ట్ర ఆశయాన్ని సాధించి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో కరువుకు, దాహానికి శాశ్వత పరిష్కారం చూపించారని వెల్లడించారు.
మరోవైపు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు బయలుదేరే ముందు ఎమ్మెల్సీ కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్లారు. కేసీఆర్తో సమావేశమైన ఆమె పలు అంశాలపై చర్చించారు. ఉద్యమ నేతను విచారిస్తున్న ప్రభుత్వంపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించిన ఘనత కేసీఆర్ది అన్నారు. రైట్, ఇక కేసీఆర్ ఘోష్ కమిషన్ ముందు హాజరవడం జరిగింది. అయితే హాజరైన తర్వాత విచారణ ప్రారంభమవటం, ఆ విచారణ కూడా 50 నిమిషాల పాటు కొనసాగిన తర్వాత విచారణ పూర్తయినట్లుగాను మనకి తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కేసీఆర్ విచారణ అయితే ముగిసినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా 50 నిమిషాల పాటు ఈ విచారణ సాగింది. వివరాలేంటి? కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణ ముగిసింది. దాదాపు 50 నిమిషాల పాటు కేసీఆర్ను విచారించారు. కేసీఆర్పై పీసీ ఘోష్ ప్రశ్నల వర్షం కురిపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ ఒకలా ఉంది, నిర్మాణం మరోలా ఉంది, కారణం ఏంటి అనే విషయాలపై ప్రశ్నించారు. డిపిఆర్ అంగీకారం లేకుండా ప్రాజెక్ట్ పనులు ఎలా మొదలుపెట్టారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్ణయం మీద దీనికి కేబినెట్ అనుమతి ఉందా అంటూ విచారించారు. ఎత్తిపోతల పథకానికి కేబినెట్ అప్రూవల్ ఉందా, నిధుల సమీకరణ ఎలా జరిగిందంటూ ప్రశ్నించారు. బ్యారేజీ నీటిని నిల్వ ఉంచాలనే నిర్ణయం ఎవరిది అంటూ ఎంక్వైరీ చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కేసీఆర్ విచారణ అయితే ముగిసినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా 50 నిమిషాల పాటు ఈ విచారణ సాగింది. అయితే కమిషన్ అయితే ప్రశ్నల వర్షమే కురిపించింది. వివరాలేంటి? జ్యోతి, కాసేపటి క్రితమే ముగిసింది. ఇప్పుడే ఆయన అక్కడి నుంచి బీఆర్కే భవన్ నుంచి బయలుదేరడం కూడా జరిగిపోయింది. అయితే దాదాపు 50 నిమిషాల పాటు జరిగిన ఈ కమిషన్ విచారణలో దాదాపు ఈ ఇంజనీర్ల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్, అలాగే అధికారుల నుంచి వచ్చిన సమాచారం మేరకే ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తా ఉంది. వాటన్నిటికీ ఆయన సమాధానం చెప్పడమే కాకుండా దాని కాళేశ్వరం కట్టాలని కాళేశ్వరం నిర్మించాలని తీసుకున్న నిర్ణయాల వెనుక ఉన్న విషయాలు, ఎంతో మందికి అంటే రైతులకు సాగునీటిని అందించే ఒక పెద్ద ఆశయంతో తలపెట్టిన ఆ ప్రాజెక్టు గోదావరి జలాలు పెద్ద ఎత్తున సముద్రం పాలు కాకుండా రైతులకు మళ్లించేందుకే తాను ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు ఆయన చెప్పారు. దానికి సాంకేతిక కారణాలను, ఇతర ఆధారాలను కూడా ఆయన చెప్పడం జరిగింది. చివరిగా కమిషన్ ముందు విచారణ అయిపోయిన తర్వాత అక్కడ గుమిగూడిన చేరుకున్న పెద్ద ఎత్తున జనసందోహాన్ని చూసిన సీఎం కేసీఆర్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తా ఉంది. దాంతో వారికి కారుకు ఎక్కి అందరికీ అభివాదం చేయడం జరిగింది. ఆయన అభివాదం కూడా చేయడం, అక్కడ వచ్చిన కార్యకర్తలను ఒక సంకేతంగా కూడా చూపించడం జరిగింది. విజయ సంకేతాన్ని కూడా చూపించడం జరిగింది. మొత్తం మీద తన వాదన అదే రైతుల కోసం, సాగునీటి కోసమే ఈ ప్రాజెక్టు చేపట్టాను, దీంట్లో అవినీతి అన్నది లేదు, ఇది ప్రజల ప్రయోజనం కోసమే చేపట్టిన ప్రాజెక్ట్, ఇది ఒక సంపదగా, తెలంగాణకు ఒక సంపదగా మేము చేపట్టాము, దీని ప్రయోజనాలు, దీని లాభాలు చాలా ఉన్నాయని వివరించే ప్రయత్నం అయితే చేసినట్లు మనకు తెలుస్తా ఉంది. జ్యోతి, అయితే శ్రీనివాస్, కమిషన్ సంధించిన ప్రశ్నలు చూసినట్లయితే అవి చాలా ఈ లోతుగానే ప్రశ్నించినట్లుగాను, అందులో ఉన్న ప్రతి అంశాన్ని డీటెయిల్గా ఇక్కడ అడిగే ప్రయత్నం చేసినట్లుగాను మనకు అర్థమవుతుంది. అంటే వీటికి పూర్తిగా కేసీఆర్ సమాధానం ఇచ్చి ఉండొచ్చు. అయితే ఈ విచారణ పర్వం ఇది ఒక 50 నిమిషాల పాటు సాగి ముగిసినట్లయినా,
లేకపోతే ఇంకా తదుపరి దీనికి కొనసాగింపు ఏమైనా ఉండి ఉండొచ్చా? అది కమిషన్ కున్న అధికారాలను బట్టి ఏమైనా నిర్ణయం తీసుకోవచ్చు. ఇంకా అవసరమైతే మరిన్ని వివరాలు అవసరమని భావించినట్లయితే కమిషన్ మరొకసారి కూడా నోటీసులు ఇచ్చి పిలిపించే అవకాశం కూడా లేకపోలేదు. కాకపోతే కమిషన్ విచారణ అంటే కమిషన్ నివేదిక కూడా సమర్పించాలి కాబట్టి ప్రభుత్వానికి ఆ నివేదిక కూర్పుకు కూడా చాలా సమయం పడుతుంది కాబట్టి మరి అది కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, నివేదిక రూపకల్పన పైనే దృష్టి సారిస్తుందా ఇప్పటి వరకు, లేదంటే ఇంకా మరింత సమాచారం కోసం ఏమైనా మరోసారి విచారించే అవకాశం కూడా ఉందా అనేది తర్వాత కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.